ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క సీక్రెట్ వాల్స్ ని ఓపెన్ చేయడానికి రీజన్ అయిన వ్యక్తికి ఏమైందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ రీల్ లాస్ట్ వరకు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క సీక్రెట్ వాల్స్ లో ఇంచుమించు 1,50,000 కోట్ల కన్నా ఎక్కువ విలువ గల గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ దొరికింది. ఈ టెంపుల్ లో మొత్తం 6 వాల్స్ ఉన్నాయి. ఆ 6 వాల్స్ ని వాల్ట్ ఏ, వాల్ట్ బి, అలాగా వాల్ట్ ఎఫ్ వరకు నేమింగ్ చేశారు. అయితే వాల్ట్ ఏ, సి, డి, ఈ, ఎఫ్ ఈ అన్నిటిని ఓపెన్ చేశారు. బట్ వాల్ట్ బి ని ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఆ వాల్ట్ బి కి నాగబంధనం వేశారు. అంటే ఏషియన్ టైమ్స్ లో స్పిరిచువల్ మంత్రాస్ తో ఆ డోర్ ని సీల్ చేశారు. ఆ డోర్ ని ఓపెన్ చేస్తే మన ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది, ఆ డోర్ సముద్రానికి లింక్ అయ్యి ఉంది, ఆ డోర్ ఓపెన్ చేసి మొత్తం కేరళ స్టేట్ అంతా మునిగిపోద్దని కొంతమంది బాగా నమ్మారు. జనాల యొక్క నమ్మకానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ వాల్ట్ ని ఓపెన్ చేయకూడదని చెప్పి ఆర్డర్ చేసింది. ఇదంతా బానే ఉంది. కానీ ఆ వాల్ట్ ఏ, వాల్ట్ సి, డి, ఈ, ఎఫ్ ఓపెన్ చేయడానికి రీజన్ టిపి సుందర్రాజ్ అనే వ్యక్తి. 2009లో ఈ ట్రావెన్కోర్ వంశస్థులు ఈ టెంపుల్ యొక్క ఆలనా పాలన చూసుకునేవాళ్ళు. కానీ ఈ టిపి సుందర్రాజ్ అనే వ్యక్తి వాళ్ళ యొక్క పరిపాలనలో ఈ టెంపుల్ సేఫ్ కాదని చెప్పని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. జనవరి 31, 2011లో కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ టెంపుల్ యొక్క నిధిని సేఫ్ గా ఉంచాలంటే ఆ నిధి యొక్క వాల్యూ తెలుసుకోవాలని చెప్పని 7 మెంబర్స్ ఉన్న ఒక కమిటీని నియమించి హై సెక్యూరిటీతో జూన్ 27, 2011 ఆ వాల్స్ ని ఓపెన్ చేయించింది. ఓపెన్ చేసిన ఎగ్జాక్ట్ 20 డేస్ కి జూలై 17, 2011 ఈ టిపి సుందరరాజ్ అనే వ్యక్తి హార్ట్ అటాక్ తో చనిపోయారు. దాని వల్ల ఇంకా జనాలకి గట్టిగా నమ్మకం వచ్చేసి ఆ వాల్స్ ని ఓపెన్ చేయడం వల్ల ఆయన చనిపోయారని చెప్పని ఆ వాల్ట్ బి ని ఓపెన్ చేయకూడదు అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒక్క రీల్ లో మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ విత్ జై.